హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియో వచ్చేసరికి అథ్లెటిక్స్లోని చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ మొత్తం అథ్లెటిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది. అన్ని అథ్లెటిక్స్ నుండి కవర్ చేయడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అథ్లెటిక్స్లో బిట్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఫస్ట్, అథ్లెటిక్స్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? అథ్లెటిక్స్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, స్పానిష్. ఆన్సర్ వచ్చేసరికి గ్రీకు. ఏ గ్రీకు పదం నుండి అథ్లెటిక్స్ వచ్చింది అంటే అదో గ్రీకు పదం ఉంది అథ్లెటిక్స్ నుండి, అది ఏది? ఏ అథ్లోస్, బి అథెనోస్, సి అథేనియా, డి అథియోస్. ఆన్సర్ వచ్చేసరికి అథ్లోస్ అనే గ్రీకు పదం నుండి అథ్లెటిక్స్ అనే పదం రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్, ఆధునిక ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ ఏ సంవత్సరంలో చేర్చబడ్డాయి? ఆధునిక ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ ఏ సంవత్సరంలో చేర్చబడ్డాయి అంటే 1896లో. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ IAF ఎప్పుడు స్థాపించబడింది? ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఏ ఇయర్లో స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసరికి 1912. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వరల్డ్ అథ్లెటిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వరల్డ్ అథ్లెటిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్, USA, మొనాకో, స్వీడన్. ఆన్సర్ వచ్చేసరికి ఏముంటుందో గెస్ చేయండి, కామెంట్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసరికి మొనాకో. మన ఆన్సర్ వచ్చేసరికి మొనాకో. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇండియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AAFI ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1946. అథ్లెటిక్స్ చేర్చబడిన ఆసియా క్రీడలు ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ న్యూఢిల్లీ. మారథాన్ రేస్ ఎంత దూరం కవర్ చేయబడుతుంది? 42.195 కిలోమీటర్స్. మొదటి రోజు 100 మీటర్ల రేసు, లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ ఏ ఈవెంట్లో ఉంటాయి? ఆన్సర్ డెకాథ్లాన్. డెకాథ్లాన్లో లేని ఈవెంట్ ఏది? 400 మీటర్స్ హడిల్స్. 400 మీటర్స్ హడిల్స్. 400 మీటర్స్ హడిల్స్లో ఉండదు. నెక్స్ట్, వరల్డ్ అథ్లెటిక్స్ IAF ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? అంటే IAF అనేది వరల్డ్ అథ్లెటిక్స్ 2019లో మార్చడం జరిగింది. వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి సెబాస్టియన్ కో. నెక్స్ట్ 13వది, డెకాథ్లాన్ ఈవెంట్ యొక్క రెండవ రోజు ఆడని ఈవెంట్ ఏది? డెకాథ్లాన్ ఈవెంట్ యొక్క రెండవ రోజు ఆడని ఈవెంట్ ఏది? ఆన్సర్ వచ్చేసరికి 400 మీటర్స్. ఆసియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆసియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే థాయిలాండ్. డెకాథ్లాన్ ఏ ఈవెంట్? డెకాథ్లాన్ అనేది ఎవరికి సంబంధించిన ఈవెంట్? ఆన్సర్ పురుషులు. డెకాథ్లాన్లో ఎన్ని ట్రాక్ ఈవెంట్లు ఉంటాయి? డెకాథ్లాన్లో ఎన్ని ట్రాక్ ఈవెంట్లు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసరికి 4 ఈవెంట్లు ఉంటాయి. నెక్స్ట్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఆధునిక ట్రాక్ ఉపరితలాల కోసం సాధారణంగా ఏ పదార్థం ఉపయోగించబడుతుంది? అంటే ఇప్పుడు మన లేటెస్ట్ ట్రాక్స్ ఉంటాయి కదా, అవి దేనితో తయారు చేస్తున్నారు? ఏ తారు, బి గడ్డి, సి సింథటిక్, డి మట్టి. ఆన్సర్ వచ్చేసరికి సింథటిక్. అంటే ఆధునిక రన్నింగ్ ట్రాక్ ఉపరితలాలు సాధారణంగా సింథటిక్ రబ్బరు లేదా పాలియోరిథెన్తో తయారు చేయబడుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 28th క్వశ్చన్ చూడు. ట్రిపుల్ జంప్లో ఎన్ని దశలు ఉంటాయి అంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటూ పోదాం ఇప్పుడు. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి. పురుషుల 110 మీటర్స్ హడిల్ రేస్లో హడిల్స్ యొక్క ప్రామాణిక ఎత్తు ఎంత? అంటే మెన్స్ 110 మీటర్స్ హడిల్స్లో స్టాండర్డ్ హైట్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి బి 107 సెంటీమీటర్స్. ద హడిల్స్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ రేస్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్. అంటే ఇక్కడ మనకు 110 మీటర్స్ రేస్ వచ్చేసరికి 1.07 మీటర్స్ ఆర్ 3.5 ఫీట్ అని ఉండొచ్చు. లేదా 100 మీటర్స్ ఉమెన్ రేస్కి వచ్చేసరికి 0.838 మీటర్స్ ఆర్ 2.75 ఫీట్ అన్న ఉండొచ్చు. ఒకవేళ మనకు 400 మీటర్స్ మెన్స్ రేస్ వచ్చేసరికి 0.914 మీటర్స్
అలాగే లేదా 2.99 ఫీట్ అన్న ఉండొచ్చు. దాన్ని బట్టి మనము చూసుకోవాలి. అందుకే దాని గురించి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్కి అయితే పీడిఎఫ్లో ఎక్స్ప్లెనేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి క్వశ్చన్ చదివి ఇవ్వడం జరిగింది అథ్లెటిక్స్కు. కాబట్టి ఎవరైతే పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఉంటారో టెస్ట్ సిరీస్, వాళ్ళకైతే ఈ పీడిఎఫ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్పే నెంబర్కు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, వాళ్ళకి వాట్సాప్లో లింక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ 35 క్వశ్చన్, జావెలిన్ త్రో సెక్టార్ కోణం ఎంత? జావెలిన్ త్రో సెక్టార్ కోణం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి ఏ 28 డిగ్రీస్. జావెలిన్ త్రో సెక్టార్ 28.96 డిగ్రీ కోణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ 37, స్టిపుల్ స్టేజ్ అడ్డంకి ప్రామాణిక ఎత్తు ఎంత? అంటే స్టిపుల్ స్టేజ్ ఉంటుందిగా, అది మనకి ఎంత ఎత్తు ఉంటుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే. ఆన్సర్ వచ్చేసరికి ఏ 91.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ అలాగే 42 క్వశ్చన్, 100 మీటర్స్ స్ప్రింట్లో పురుషుల ప్రపంచ రికార్డ్ ఎంత? అంటే 2023 నాటికి 100 మీటర్స్ స్ప్రింట్లో పురుషుల ప్రపంచ రికార్డ్ ఎంత 2023 నాటికి? జవాబు ఆన్సర్ వచ్చేసరికి 9.58 సెకండ్స్. 2023 నాటికి 100 మీటర్ స్ప్రింట్లో పురుషుల ప్రపంచ రికార్డు 9.58 సెకండ్లు. దీనిని ఉసేన్ బోల్ట్ 2009లో నెలకొల్పాడు. నెక్స్ట్ హ్యామర్ త్రో వైర్ హ్యాండిల్తో సహా పొడవు ఎంత ఉంటుంది? హ్యాండిల్తో సహా మొత్తం పొడవు ఎంత ఉంటుంది హ్యామర్ త్రో? ఆన్సర్ వచ్చేసరికి డి 117.5 సెంటీమీటర్స్ టు 121.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే 117.5 సెంటీమీటర్స్ టు 121.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1984 ఒలింపిక్స్లో కాంస్యాన్ని త్రుటిలో మిస్ చేసుకున్న భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి పిటి ఉషా. అలాగే నెక్స్ట్ చూడండి, 100 మీటర్స్ మహిళా హడిల్స్ రేసులో ఎన్ని హడిల్స్ ఉంటాయి? ఆన్సర్ వచ్చేసరికి 10 హడిల్స్ ఉంటాయి. బట్ 100 మీటర్ మహిళా హడిల్స్ రేసు మొత్తం 10 అడ్డంకులు ఉంటాయి. అడ్డంకుల మధ్య దూరం వచ్చేసరికి ఒక్కొక్క హడిల్ మధ్య దూరం 8.5 మీటర్స్ ఉంటుంది. ప్రారంభం నుంచి మరియు మొదటి అడ్డంకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొదటి అడ్డంకి 13 మీటర్స్, అలాగే లాస్ట్ వచ్చేసరికి 10.5 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒలింపిక్స్ రేస్ వాక్ ఈవెంట్ ప్రామాణిక దూరం ఎంత? అది పురుషులకైతే 50, అమ్మాయిలకైతే 20 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ అందులో ఇంకా మనము మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేసేటం అవి మాత్రమే చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఒలింపిక్స్లో మహిళల హడిల్స్ రేసు దూరం ఎంత? ఆన్సర్ 100 మీటర్స్. పోల్ వాల్ట్లో అప్రోచ్ రన్ సుమారుగా ఎంత ఉంటుంది? 40 మీటర్స్ లేదా 131.2 అడుగులు పొడవు ఉంటుంది. మొదటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు 1983లో ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగాయి. రిలే బ్యాటన్ ఆకారం ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి బోలు సిలిండర్. దీని యొక్క పొడవు ఎంత ఉంది? రిలే బ్యాటన్ యొక్క 28 to 30 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని బరువు వచ్చేసరికి 50 గ్రామ్స్ కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి షార్ట్ పుట్ సర్కిల్ వ్యాసం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 2.135 మీటర్స్. అలాగే స్ప్రింట్లలో ఏ రకమైన స్టార్ట్ ఉపయోగించబడుతుంది? ఆన్సర్ వచ్చేసరికి క్రౌన్ స్టార్ట్. స్ప్రింట్ రేస్ను ఏ విధంగా ప్రారంభించడానికి కమాండ్ ఇస్తారు? ఆన్ యువర్ మార్క్ సెట్ గన్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రామాణిక ట్రాక్లో 1500 మీటర్స్ రేస్లో ల్యాప్ల సంఖ్య ఎంత? ప్రామాణిక బహిరంగ ట్రాక్లో 400 మీటర్లు 1500 మీటర్లకు రేసు 3 మరియు 3 వంతుల ల్యాప్లను తీసుకుంటుంది. 3 లేదా 3 వంతులు అంటే 3.5. అందుకే ఆన్సర్ ఏమి ఇస్తుందంటే ఆన్సర్ ఏదనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఆన్సర్ అంజుబాబి జార్జ్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ జంప్లో చెల్లుబాటును ఎవరు నిర్ణయిస్తారు? డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జడ్జ్ అంటే న్యాయమూర్తి. నెక్స్ట్, ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి భువనేశ్వర్. 2023 ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ థాయిలాండ్లో, ఇక్కడ ఇది వేరు, అంటే 2023 భువనేశ్వర్లో జరిగాయి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డిస్కస్ త్రో సెక్టార్ పొడవు ఎంత? డిస్కస్ త్రో సెక్టార్ పొడవు వచ్చేసరికి 34.92 డిగ్రీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హిమదాస్ ప్రాచుర్యంగా ఏమని పిలువబడుతుంది అంటే హిమదాస్ని ఏమని పిలుస్తారు? థింగ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. థింగ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. అలాగే అథ్లెటిక్స్లో థ్రోయింగ్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? 4. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం సస్పెన్షన్ క్వశ్చన్. ఇది ఎప్పటి చాలామంది కొంచెం సస్పెన్షన్ బట్టి తెలంగాణ డిఎస్లో వచ్చిన క్వశ్చన్. స్ప్రింట్ షూస్పై ఎన్ని స్పైక్స్ అనుమతించబడతాయి? అంటే మన షూస్ ఉంటాయి కదా స్ప్రింట్ ఈవెంట్స్లో మనం యూజ్ చేసే స్పైక్ షూస్, వాటిలో ఎన్ని నేల్స్ అనుమతించబడతాయి, ఎన్ని స్పైక్స్ అనుమతించబడతాయి? 4, 5, 6, 8 లేదా 11 వరకు అని ఇస్తాను. ఒకవేళ 11 వరకు అని ఇస్తే 11 అని పెట్టాలి. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే 8. అంటే ప్రపంచ అథ్లెటిక్స్ నియమాల ప్రకారం స్ప్రింట్ బూట్లు 11 స్పైక్ల వరకు ఉండవచ్చు. గరిష్ట సంఖ్య 11 మించినంత వరకు ఉపయోగించిన స్పైక్ల సంఖ్య రన్నర్ యొక్క అభిష్టానుసారం ఉంటుంది. అది. నెక్స్ట్ 100 క్వశ్చన్, మహిళల 400 మీటర్స్ ప్రపంచ రికార్డు ఎవరు కలిగి ఉన్నారు? 2023 నాటికి మహిళల 400 మీటర్స్ ప్రపంచ రికార్డు ఎవరు పేరు మీద ఉంది? ఆన్సర్ వచ్చేసరికి మార్టినా కోచ్. 2023 నాటికి మహిళల 400 మీటర్స్ ప్రపంచ రికార్డు 47.60 సెకండ్స్లో మెరీనా కోచ్ పేరు మీద ఉంది. ఈరోజు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వాళ్ళకి అన్ని పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ కూడా వాళ్ళకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వరకు ఇంకా మరిన్ని కొత్త టాపిక్స్ మీద కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ విధంగా ఇంపార్టెంట్ అన్ని లేటెస్ట్వే చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్లేదు చేస్తున్నాం. అప్పటి వరకు అయితే ఎన్ని వీలైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ సిరీస్ కావాలి, పీడిఎఫ్లు కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, వారికైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.